అంటే నేను ఎక్కువ మీద మీ పర్సనల్ లైఫ్ గురించి అడగదలుచుకోలేదు. బట్ మీకు ఒక బ్యాడ్ లవ్ స్టోరీ అని విన్నాను నేను. బ్యాడ్ లవ్ స్టోరీ. యెస్. అంటే వ్యూయర్స్‌తో పాటు నేను కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేశాననమాట. అది ఎక్కువ మిమ్మల్ని నొప్పి పరచాలని అడగను. ఒక రఫ్‌గా అసలు ఏంటి? మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది? ఏంటి? ఎలా క్లాషెస్ వచ్చాయి? అదొక్కటి చెప్తే సో వినాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. క్లాషెస్ గురించి వదిలేక లవ్ స్టార్ట్ అయిందనంటే ఒక ఫ్రెండ్ రవిగాడు అని ఉంటాడు. నేను అప్పుడు హైదరాబాద్‌లో రాకేష్ మాస్టర్స్ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేస్తా ఉండే. ఓహ్! రాకేష్ మాస్టర్ దగ్గర. అవును. ఓకే. 2009 అనుకుంటా. 2009 నుంచి 2010లో అమ్మాయి పరిచయం అయింది. హుహు. అమ్మాయి పేరొద్దు. హ్మ్. ఇట్లా పరిచయం అయిపోయింది. అంటే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. ఇంటికెళ్ళిన కొంచెం సిక్ అయ్యి ఇక్కడ నుంచి 2009 రాజమండ్రిలో ఏదో ఈవెంట్ చేసినాం జెమినీ టీవీదే. చేసి ఓకే. చాలా సిక్ అయిపోయినా. ఇంటికెళ్ళిన తర్వాత ఒక 3 మంత్స్ క్యూర్ అయిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చిండు రవి అని. వాడి ద్వారా అట్లా స్టార్ట్ అయింది. ఓకే. వాడు ఫోన్ చేసి నీతో ఒక అమ్మాయి మాట్లాడాలనుకుంటాందిరా అది అని అంటే సరే అప్పటికి మీరు ఈ ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నారా? లేదు అది అసలు ఆహా! లేదు. ఓకే. ఆల్బమ్ సాంగ్స్ లేదు. నార్మల్‌గానే డాన్సర్‌గా చేస్తూ డాన్సర్‌గా ఈవెంట్స్ అవి ఇవి చేసుకున్నది 2008, 9, 10లో. ఓకే. సో మీకు బాబు లిరి అవును. కలుస్తుంటాడా బాబు? బర్త్‌డే కలిసిన జూన్ 4థ్‌కి లాస్ట్ ఇయర్ కలిసిన. ఇక ఇప్పటిదాకా లేదు కలవను. నేను చాలా వీడియోస్ ఎక్కువ ఫాలో అవుతుంటాను. అంటే ఇంటర్వ్యూ అని కాదు. ఎక్కువ ఫాలో అవుతుంది. ఐ లవ్ ఫోక్ సాంగ్స్. సో ఎక్కువ శాతం లవ్ ఫెయిల్యూర్, బాబు గురించి, బాబు మెమోరీస్ ఎలా అనిపిస్తది సార్ ఆ ఫీలింగ్? అంటే ఆబ్వియస్ అది మనం బ్లడ్ కొంచెం దూరంగా ఉన్నా వి కాంట్ డైజెస్ట్ అది. సో మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంటది ఇలా? నా దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తది. నా దగ్గర వాడి వీడియోస్ చాలా ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తది. ఇగ చెప్పుకోలేను నేను అది. ఆహ్, నేనున్నా అంటే ఉన్నా అంతే. అంటే వీడి గురించి తలుచుకుంటే చాలా ఎమోషనల్ అయితా నేను. అదేందో లైఫ్‌ల నాకొక పెద్ద అబ్బో! అది అంతే చెప్పలేను. క్రిస్మస్‌కి గూడా అంటే ఈ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా నేను విష్ చేయలేని సిట్యుయేషన్. చాలా ఇష్టం లిరి. కూల్. ఐయామ్ సో సారీ అసలు. ఇంత ఎమోషన్ టోనీ అస్సలు అనుకోలేదు. కనిపించిన నవ్వులు వెనకాల కనిపించిన బాధ కూడా చాలా ఉంటుంది. సో ప్రెజెంట్ ఇంత సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ నిల్చోబెట్టే ప్రతిసారి నాకు నేను బూస్ట్ అప్ ఎప్పుడు ఇస్తుంది. డిసప్పాయింట్ అయింది లేదు. ఒకవేళ డిసప్పాయింట్‌లో కూర్చొని ఉన్నా గాని ఆ సిట్యుయేషన్ రాలేదు. నేను ఒంటరిగా ఫీల్ అయితా ఉంటా. అంటే బాబు కోసమైనా ఏదన్నా అరే! ఎందుకు ఇట్లా అయింది అన్న టైంలో వీళ్ళొస్తారు చిల్ అయితా ఉంటారు. అట్లా నన్ను ఎప్పుడు ఎంకరేజ్‌మెంట్ చేసిందేమన్నది. ఎప్పుడు నన్ను డిస్కరేజ్ అయిన సందర్భాలు? లేదు. అసలు అంటే అయితా ఉంటా. డిస్కరేజ్ అనంటే సాంగ్ పరంగా ఒక్కోసారి నేను కొన్ని చేయలేని సిట్యుయేషన్ అప్పుడు డాన్స్ గూడా నాకు ఒక ప్రాబ్లమ్ అది ఎందుకొచ్చిందో గూడా నాకు అర్థం కాలేదు. ఏం అవి ప్రాబ్లమ్? తో ఆడుకుంటూ. 24 ఎప్పుడు వాడు నాతోనే ఉండేది. అమ్మ కూడా బాగా ఆడుకుని ఉంటది మమ్మీ. వాడితోటి. ఎప్పుడైనా మిస్ అవుతున్నాను చిన్నుని? చాలా ఏడుస్తాను. నేను ఇంటికి పోయినప్పుడల్లా అది ఏడుస్తాను. నేను ఎక్కువ అసలు ఇంటికెళ్ళను నేను. ఇంటికెందుకెళ్ళను అంటే దానికో రీజన్ నాకు అన్న వాళ్ళ పిల్లల్ని చూసినా వాళ్ళతో ఆడుకున్నాడు గాబట్టి నేను ఫేస్ చేయలేను. నాతో కాదది. కాబట్టి అమ్మ వాళ్ళు చూసినా, నన్ను చూసినా బాధపడుతా ఉంటారు. అవన్నీ నేను తట్టుకోలేను. పోతా హ్యాపీగా ఒక 1 డే కూడా సక్కగా ఉండను నేను. హ్యాపీగా ఉంటా పిల్లల్ని కలుస్తా అటు ఇటు అదేదో అల్లరి చేసేసి వస్తా. అమ్మ అంటది ఫోన్ చేసి, "ఇట్లొచ్చి ఇట్లా వెళ్ళిపోయినావు ఎందుకురా" అది అని అంటే, షూట్ ఉన్నది" అని చెప్పానంటే, సరే, సరే అని చెప్పి ఏడుస్తది. చిన్నోడిని తీసుకొని రా, చిన్నోడిని అట్లీస్ట్ తీసుకొని రా. ఫోన్ కాల్స్ కూడా? లేదా ఆ అమ్మాయి లిఫ్ట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మాట్లాడదామంటే మాట్లాడిపియది. ఓకే. చేయనియది, కలవనీయది. మీది లవ్ మ్యారేజే కదా? హ్మ్. మరి లవ్ మ్యారేజ్ ఎందుకు అంత ద్వేషం అసలు? ఈ ఒక్క సిట్యుయేషన్, ఒక్క చిన్న మొమెంట్ చెప్పు నా కోసం. అసలు ఇలా దీనికోసమే మేము ఇలా అయిపోయాము. దానికి నేను రీజన్ చెప్పలేనండి. అయిపోయింది. క్లోజ్ అయిపోయింది. డివోర్స్ అయిపోయింది. ఆమె గురించి మాట్లాడడం కూడా ఎక్కువ నాకు ఇష్టం లేదు ఫస్ట్. ఎప్పుడు అసలు ఒకసారి గుర్తుకు రాదు. రాదు. ఎందుకనంటే నేను అంత ఫేస్ చేసిన నా
ఒకవేళ నేనే మిస్టేక్ చేసి ఉంటే, అంటే మిస్టేక్ మీన్స్ తప్పు కాదు, నేను రాంగ్ స్టెప్ తీసుకున్నా కావచ్చు అని అనుకుంటే నేను బాధపడతాను. నేను రాంగ్ స్టెప్ తీసుకోలేదు, కరెక్ట్ రైట్ స్టెప్ తీసుకున్నాను నేను అనుకుంటాను. ఒకటి బాబు విషయం బాధ ఉన్నది, కానీ ఆ ఫ్యూచర్లో ఎప్పటికైనా నా కొడుకే అంతే. వానికి వచ్చిందంటే మనం చేయాల్సింది చేస్తాం అంతే. డాడీ అని ఎప్పుడైనా ఆ అంటే పిలుపులు వినపడటం, గుర్తుకు హ్యాపీగా రావటం, ఫీల్ అవుతారు. అది. ఆ మూమెంట్ వేరేగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ. నేనేదైతే నిన్న వీడియో చేసినో దానివల్ల చాలామంది బాధపడ్డారు, చాలామంది రియాక్ట్ అయ్యారు, చాలామంది సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా, నేను ఏది ఎప్పుడు పట్టించుకోలేక, కానీ కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతారో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు. భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు. నేను చాలా స్ట్రాంగ్ గర్ల్ని, మీ అందరికీ తెలుసు. ఇంకో విషయం, పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందో లేదు కదా, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను, నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే, ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా. నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు, కొంతమంది చెడు తీసుకున్నారు. అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది. నాకు అది అర్థమైంది. నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఇంకా ముందుకెళ్తూనే ఉంటా. మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన, అంతకుమించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. నేను మీ సింగర్ దిలీప్ దేవగన్. ముందుగా నా పాటలను ఆదరించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను రీసెంట్గా ఏదైతే పోస్ట్ చేసినటువంటి ఒక ఫోటోని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అవునండి, నిజమే. నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము. మేము ఇష్టపడ్డాం, కలిసి బతకాలనుకుంటున్నాము. మేము ఎట్లాంటి తప్పు చేయలేదండి, మేము కలిసి బతకాలనుకుంటున్నాం అంతే. అండ్ మా ఇంట్లో ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. మేము చాలా ఇష్టపూర్వకంగానే మేము పెళ్లి చేసుకోబోతున్నాము. సో అనేక రకాల ట్రోల్స్, అనేక రకాల మాటలు అంటున్నారు మీడియాలో. అండ్ మేము ఎలాంటి తప్పు చేయలేదు. అండ్ ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా తట్టుకొని నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అండ్ మాకెవరైతే సపోర్ట్ చేస్తున్నారో మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.